కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో 2023 ఎన్నికల్లో 420 వాగ్దానాలు, అనేక డిక్లరేషన్స్ గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలా. పొన్నం ప్రభాకర్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, సీతక్క కానీ నిన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, ఈ 6 గ్యారంటీస్ అమలైందా? మీరు అమలైంది అని చెప్పని ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తాం. నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తాం. మరి మీరందరూ వచ్చి ముక్కు నేలకు రాస్తారా? రేవంత్ రెడ్డితో సహా మీ మంత్రివర్గ సభ్యులంతా వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా? సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నాను. మీరు చేసినట్టుగా రుజువు చేస్తే ఈ 6 గ్యారంటీలు, నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, 100 రోజుల్లో చేస్తామన్నారు కదా, ఏం చూసి ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డిని చూసి ఆయన అమితాబ్ బచ్చన్ లెక్కున్నాడు, సినిమా యాక్టర్ లెక్కున్నాడు అని చూసి ఓట్లేసిండ్రా? కాదు కదా. మీరు ఇగో ఇన్ని వాగ్దానాలు చేసినారు, ఇన్ని గ్యారంటీలు ఇచ్చినారు, అది కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిద్దిరామయ్య, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది పెద్ద పెద్ద నాయకులందరినీ పట్టుకొచ్చి మీరు డిక్లరేషన్లు చేయిస్తారు, వాగ్దానాలు చేయిస్తారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే మీరన్న మాటను ఆఖరికి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి ప్రజలను మభ్య పెడితే ప్రజలు నమ్మి ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తారా అని చెప్పని సంశయించకుండా వాళ్ళు మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమన్నట్టుగా కేసీఆర్ గారి పైన ఇవాళ దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తా ఉన్నారు. ఇది న్యాయమా? ఇందులో ఒక్కటైనా వాగ్దానం మీరు, ఇందులో 6 గ్యారంటీలు, మహాలక్ష్మి, ఆర్టీసీ బస్సుల ప్రయాణం అని పెట్టిండ్రు, ఆర్టీసీని తుంగలో దొక్కుతున్నారు, సిగలు పట్టుకొని ఆడోళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితి కల్పించే విధంగా బస్సుల సంఖ్య తగ్గించింది. మీరు ఉచిత బస్సు అని చెప్పని బస్సుల సంఖ్య తగ్గిస్తాడండి ఎవడన్నా? బస్సుల సంఖ్య పెంచాలా ఉచిత బస్సు సర్వీస్ ఎఫెక్టివ్గా ఉండాలంటే. నువ్వు మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు ఇవ్వలే, 500 గ్యాస్ సిలిండర్ దాదాపు 50-60 లక్షల మంది మహిళలకు ఇవ్వాలా, సగానికి కూడా ఇవ్వలే నువ్వు. ఎక్కడ కౌలు రైతులకు 15,000 రూపాయలను అది ఇవ్వలేను, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలను అది ఇవ్వలేను, క్వింటాల్కు వరకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు, మిగతా పంటలకు బోనస్ ఇస్తా అన్నావు, అది లేదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల అతిగతి లేదు. యువ వికాసం పేరు మీద 5 లక్షల విద్యా భరోసా కార్డులు అన్నారు, తర్వాత చేయుత పేరు మీద వృద్ధులకు, వితంతువులకు, మిగతా వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్లు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఇది అడగొద్దా ప్రజలు? చెప్పు. అడిగితే మమ్మల్ని అడుగుతారా అని చెప్పనంటే మీరేమన్నా పైనుంచి ఊడిపడరా? మీరేమన్నా మీకైనా ప్రత్యేకమైన లైసెన్స్ వచ్చిందా? అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, అనుమల రాజ్యాంగం ఉందా తెలంగాణలో? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రశ్నిస్తాం. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని ప్రశ్నించే హక్కు మాకు అంబేద్కర్ కల్పించిండు, అంబేద్కర్ రాజ్యాంగం కల్పించింది. కానీ అనుమల రాజ్యాంగం తెలంగాణలో ఏముంటుందంటే ప్రశ్నలు గిష్ణలు జాంతానై హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పెట్టి నరికిస్తా, చంపుతా, లేకపోతే ఇండ్ల మీద బుల్డోజర్లతో దాడి చేస్తా, చెట్లను నరుకుతా, జీవాలను చంపుతా, ప్రశ్నించే వాళ్ళను జైళ్లలో పెడతా అనేది అనుమల రాజ్యాంగం. నువ్వు అనుమల రాజ్యాంగం చేసినా, రేవంత్ రాజ్యాంగం చేసినా, మేము అంబేద్కర్ నమ్ముకున్నోడిని, భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నోడిని, కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను గమ్మత్ పొంగులేటి ఏమైనా మాట్లాడిండు అంటే నేను ఏమన్నా అనుకుంటా. సీతక్క మాజీ నక్సలైట్, ఆమె మాజీ నక్సలైట్. కొంత ఆమె అంటే గౌరవంగా కూడా మేము అందరం వ్యవహరిస్తాం. హక్కుల కోసం పోరాడినటువంటి ఒక త్యాగశీలి కదా అని చెప్పని ఆమె పట్ల కొంత గౌరవంగా ఉంటాం. ఆమెన్న ఏమైనా పద్ధతిగా రెస్పాండ్ అవుతుంది అంటే ఎవరండి? భారతదేశంలో ఒక్కడే ఒక నాయకుడి, వాళ్ళ దమ్మున్న నాయకుడి, వాళ్ళ దమ్మున్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు నిన్న ఆ 25 లక్షల మంది సభలో కర్రెగుట్ట కావచ్చు, కగారు కావచ్చు, ఇటువంటి ఒక ప్రాంతాలలో నక్సలైట్లు ఊచకోతకు గురి కాబడతా ఉన్నారు. వాళ్ళ ప్రజాస్వామిక హక్కులు కాపాడే విధంగా వాళ్ళతో శాంతి చర్చలు జరపవలసిన అవసరం ఉంది అని చెప్పని ఆశ్వాసన తెలియజేసినటువంటి ఒక బలమైన దమ్మున్నటువంటి ఒక ఏకైక నాయకుడి వాళ్ళ భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్న నాయకుడు లేచి నిలబడి మాట్లాడితే ఒక మాజీ నక్సలైట్గా అరే పెద్ద మనిషి ఇంత పెద్ద ఆశ్వాసన ఇచ్చిండు అని చెప్పని కృతజ్ఞత చెప్పాల్సింది పోయి ఆయన పైన నోరెట్లా పెట్టుకుని ఏదో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అని, ఆయన కడుపు నొప్పి లేచింది కదా అని, కేసీఆర్ తిట్టలేదని అలిగిండు కదా అని చెప్పని ఆయనను బుజ్జగించడం కోసం కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతవరకు న్యాయమమ్మా? ఎంతవరకు న్యాయమమ్మా? మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు అమలు చేయకపోతే అడగొద్దా అమ్మా? అడగొద్దా అమ్మా? పొంగులేటి అంటే వ్యాపారస్తుడు, ఆయన ఏమన్నా మాట్లాడతాడు. నువ్వు నాయకురాలివి కదా,
హక్కుల పోరాటం చేసిన దానివి, సాయుధ పోరాటం చేసిన దానివి, ఉద్యమాల్లో ఉన్న దానివి, ప్రజల స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షలను, ప్రజల బాధలను అర్థం చేసుకునేటువంటి ఒక సోయి లేదా అమ్మా? మీరు కూడా ఈ ఉరవడిలో మూసలో పడిపోయి కేసీఆర్ గారి పైన దాడి చేస్తే, కనీస కృతజ్ఞత లేకుండా దాడి చేస్తే న్యాయమా సీతక్క అని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే మాటికి తెలంగాణ ఇచ్చినాం, బ్రిటిష్ వాడు కూడా తెలంగాణ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయిండు. ఇచ్చిండు కాబట్టి పొగుడుకుంటా కూర్చుంటావా? తప్పు చేస్తే తప్పు అంటాం. నువ్వు వాళ్ళు తప్పు చేస్తున్నావు. నేను కొన్ని విషయాలు సూటిగా అడగదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ఈ మంత్రివర్గ సభ్యుల్ని కావచ్చు. కేసీఆర్ గారు నిన్న అంత పెద్ద సభలో పెద్ద మనిషి ఆయన, తెలంగాణకే పెద్ద ఆయన, బీఆర్ఎస్కే పెద్ద ఆయన కాదు, ఇవాళ తెలంగాణకే పెద్ద ఆయన. నేను కొట్లాడి కష్టపడి తెచ్చిన తెలంగాణ ఇవాళ ఇక్కట్లలో ఉంది, నాకు బాధ అవుతుంది అని చెప్పని ఆ పెద్ద మనిషి ఆర్ద్రతతో నిన్న మాట్లాడిండు. ఆ ఆర్ద్రత వెనక ఉన్నటువంటి ఒక ప్రజల పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ పట్ల ఉన్న సోయి, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం ఆయన తండ్లాటను అర్థం చేసుకోలేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేయటం న్యాయమా? న్యాయమా? నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఆయన బాధ అంతా ఒకటే, స్టెబిలైజ్ అయినటువంటి ఒక తెలంగాణ, దాన్ని ఇవాళ డీస్టెబిలైజ్ చేస్తూ ఉన్నారు మీరు. ఇవాళ ఒక అభివృద్ధి పథంలో ఉన్నటువంటి ఒక తెలంగాణను తిరోగమనం వైపు మీరు నెడతా ఉన్నారు ఇవాళ అని చెప్పని పెద్ద మనిషి బాధపడతా ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన పెద్ద ఆయన బాధపడతా ఉన్నాడు. ఆ బాధను అర్థం చేసుకొని, ఆత్మవిమర్శ చేసుకొని, పరిపాలనపై పట్టు సాధించి, ప్రజల పట్ల ప్రేమతో, సోయితో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి ఒక మంచి సుపరిపాలన అందించాల్సిన ఒక ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి. ఏం ట్యాక్స్ అది? రాహుల్ రేవంత్ ట్యాక్సా, ఆర్ఆర్ ట్యాక్సో? విచ్చలవిడి దోపిడి, కుటుంబం అంతా దోపిడికి పాల్పడతా ఉంది. ఈ దోపిడీ చేస్తామని అధికారంలోకి వచ్చినారా మీరు? రాజ్యాంగాన్ని కూని చేస్తామని అధికారంలోకి వచ్చినారా మీరు? సూటిగా 2-3 ప్రశ్నలు అడిగినారు కేసీఆర్ గారు. ఏం పెద్ద మనిషిగా మాట్లాడాడు. ఈ ఇంటికి పెద్ద ఆయన ఎట్లా అడుగుతాడో రాష్ట్రానికి పెద్ద ఆయనగా అడిగినాడు. చెప్పండి, రియల్ ఎస్టేట్ వాల్యూ ఎందుకు తగ్గిపోయింది? పొంగులేటి సమాధానం చెప్పవా? రెవెన్యూ మంత్రి కదా నువ్వు, చెప్పు, సమాధానం చెప్పు. రియల్ ఎస్టేట్ వాల్యూ ఎందుకు పడిపోయింది? ఎందుకు తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది, తెలంగాణలో అప్పటిదాకా అత్యంత అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ రంగం, దాని చుట్టూ ఉన్నటువంటి ఒక పరిసర రంగాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నట్టు ఒక సెక్టర్ ఎందుకు నాశనమైంది? తదనుగా తెలంగాణ ఆర్థికంగా ఎందుకు కుదేలైంది? సమాధానం చెప్పు పొంగులేటి, రెవెన్యూ మినిస్టర్ కదా. దానికి సమాధానం చెప్పకుండా కేసీఆర్ గారి పైన దాడి చేయటం ఎంతవరకు న్యాయం? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు రైతు వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసి పడేసినాడు కంప్లీట్గా. ఈ స్టెబిలైజ్ దట్ సెక్టర్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70% మంది రైతాంగం కడుపులో సల్లగదలకుండా శాంతంగా, ప్రశాంతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడే విధంగా ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజెస్గా రైతులను తీర్చిదిద్దే విధంగా వాళ్లకు స్వాంతన కల్పిస్తూ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఎంఎస్పీస్ కావచ్చు, లేకపోతే పండించిన పంటను కొనటం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ చేసి అద్భుతంగా ఇరిగేషన్ ఇచ్చి, వాటర్ ఫెసిలిటీ ఇచ్చి కావచ్చు, ఇవన్నీ చేసి అద్భుతంగా దాన్ని స్టెబిలైజ్ చేస్తే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ రైతుల నష్ట కష్టాల పాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు రైతు రుణమాఫీ అంటారు. రైతు రుణమాఫీ చేసిండ్రా పూర్తిగా? గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి. ఆత్మవిమర్శ చేయి పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడంగానే కాదు కదా. మీరు నిజంగానే రైతు రుణమాఫీ చేస్తే ఊళ్ళలో రైతులు ఎందుకు తిడుతున్నారు? ఇవాళ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు. ఇవాళ వస్తే 12,000, నేను వస్తే 15,000 అన్నావు రేవంత్ రెడ్డి. ఏమైనా 15,000? రైతులకే కాదు, నేను రైతు కూలీలకు 12,000 ఇస్తానన్నావు. ఏమైనా 12,000 రైతు కూలీలకు? నిన్ను నమ్మి ఓట్లేసిండ్రు కదా. రైతు బీమా అమలు కానిస్తలేవు, రైతు బంధు అమలు కానిస్తలేవు, రైతు రుణమాఫీ పూర్తిగా చేయవు, పండించిన పంటకు సరి అయినటువంటి ఒక ధర కల్పించట్లేవు, నీ బోనస్ గీనస్ అంతా బోగస్ అయిపోయింది. మరి రైతులు అడగరా? కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి పెద్ద ఆయనగా అడగడా? అడిగితే మళ్ళీ ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయమో అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా ప్రతి ఇంటికి తాగునీరు కేసీఆర్ గారు అందించారు. నీ చేతగానితనం వల్ల రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, మీ చేతగానితనం వల్ల ఇవాళ మళ్ళా తాగునీటి కష్టాలు వచ్చినాయి. ప్రజలు నీటి కోసం ఇవాళ యుద్ధాలు చేసుకునే పరిస్థితి మళ్ళా ఏర్పడ్డది. అడగొద్దా? మేము అడగొద్దా?
మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు అని చెప్పని శుద్ధపూసల లెక్క అడ్డమైన మాటలు మాట్లాడుతున్న పెద్ద మనుషులారా, మీరు తాగునీరు కష్టాలు కనుక సృష్టించకపోయి ఉంటే మేమెందుకు అడుగుతాము? ఎందుకు సోషల్ మీడియా అడుగుతుంది? ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు? కనురెప్పపాటు కరెంటు పోనటువంటి ఒక కేసీఆర్ కాలం ఇవాళ ఏ ఇంట్లో చూసినా లో వోల్టేజ్, ఏసీలు కాలిపోతున్నాయి, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి. ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు కరెంటు ఉండదో తెలియదు. నానా కరెంటు కష్టాలు ఉన్నాయి. మిమ్మల్ని తిట్టొద్దా? మిమ్మల్ని ప్రశ్నించొద్దా? మిమ్మల్ని నిలదీయొద్దా? నిలదీస్తే తప్ప? రియల్ ఎస్టేట్ వాల్యూ అట్లనే, కరెంటు కష్టాలు అట్లనే, తాగునీరు కష్టాలు అట్లనే. యువకుల గురించి మాట్లాడుతున్నారు, 50,000 ఉద్యోగాలు ఇచ్చేసిండని చెప్పని. ఏం అబద్ధం? ఆయన నమ్మటానికి చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి. అట్లా మీకు చెప్పుకోవడానికి సిగ్గులేదో కదా, వినడానికి ప్రజలకు సిగ్గుందనే విషయం దయచేసి అర్థం చేసుకోవాలా? ఏ దొడ్ల గట్టినా పర్వాలేదు, నా దొడ్లే ఇంత చాలన్నట్టున్నది ఈ మంత్రివర్గ సభ్యుల బుద్ధితనం. మీరు ఇచ్చినారు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్. గుండె మీద చేయబెట్టుకో పొంగులేటి. మీరు ఇచ్చినావు, నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు. కేసీఆర్ గారు ఆ ఉద్యోగాలు సృష్టించి నోటిఫికేషన్లు ఇస్తే వాటిని నీ ఖాతాలో వేసుకొని నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని నువ్వు ఇస్తానన్న 2 లక్షల కోటాలో ఇవి కూడా కలిపేసుకొని నువ్వు దాటవేత ధోరణికి పాల్పడుతూ యువకులను మోసం చేసే ప్రయత్నం చేస్తే మేము అడగొద్దు. అడిగితే డీఫేమ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు మమ్మల్ని పరిపాలన చేయనిస్తలేడు. ఇది మీరు మాట్లాడే మాట. సిగ్గు ఎగ్గు ఉండాలా? జియో 46 బాధితులు, నేను మీడియా మిత్రులకు దయచేసి దీన్ని హైలైట్ చేయమని చెప్పి కోరుతున్నా. దాదాపు 1,00,000 మంది బాధితులు. వాళ్ళు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం అని చెప్పని వాళ్ళు నానా కష్టపడతా ఉన్నారు. సుప్రీంకోర్టులో వాళ్ళకి మద్దతుగా మేము ఉన్నాం. ఇవాళ వాళ్ళనైతే ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకున్నారండి. ఇవాళ వాళ్ళను డస్ట్బిన్లో పడేసినారు. వాళ్ళని ఇవాళ ఖర్చుని కనుక దూడ్చుకొని మనం పక్కకు పడేసినట్టుగా వాళ్ళని పడేసినారు. ఇవాళ వాళ్ళు ఏమన్నారు? మేము జియో 46 రాగానే రద్దు చేస్తాం, మీ అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే దామోదర్ రాజనరసింహ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, మొత్తం మంత్రివర్గ సభ్యులు ఫోటోషూట్ మొత్తం వాళ్ళని పిలుచుకోవాలా, ఫోటోలు దిగాలా. కేసీఆర్ గారు జియో 46 పట్టుకొచ్చిండ్రు, మాకు ఉద్యోగాలు రావట్లేదు, మేము రాగానే రద్దు చేస్తాం అధికారంలో రాగానే అని చెప్పని వాళ్ళని వాడుకొని వాళ్ళకి బస్సులు పెట్టి వాళ్ళతో ప్రచారాలు చేయించి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారా అంటే సుప్రీంకోర్టు మెట్ల దగ్గర ఉన్నారు. ఎవరు దేక్తలేరు. అడుగొద్దా మరి వాళ్ళ తరపున? దొంగ జీవో పట్టుకొచ్చిన జీవో 29, 55 జీవో పక్కన పెట్టి దొంగ జీవో పట్టుకొస్తే బీసీ ఎస్సీ ఎస్టీ నోట్ల మన్ను కొట్టి గ్రూప్ 1 పరీక్ష లాంటి పరీక్ష మొత్తం సర్వనాశనం చేస్తూ ఉన్నారు. మాకు రావాల్సిన హక్కులను మీరు కాలరాస్తున్నారు అంటే పట్టించుకోలే, మొండితనంగా పరీక్ష పెట్టినాం. ఆ పరీక్ష కన్నా చక్కగా నిర్వహించినాం అంటే సిగ్గుండాలి ఈ మంత్రులకు. ఆ పరీక్ష కన్నా చక్కగా నిర్వహించినా అంటే హైకోర్టు వాళ్ళ స్టే ఇచ్చింది. బికాజ్ దర్ ఆర్ క్లియరింగ్ ఎర్రర్స్ ఇన్ ది వాల్యుయేషన్. స్పష్టమైన తప్పిదాలు ఉన్నాయని చెప్పండి. ఇన్ని తప్పిదాలకు పాల్పడి ఇంత పెద్ద ఎత్తున చిల్లర ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల తరపున ప్రశ్నించొద్దు అని చెప్పనంటే అంతకంటే మూర్ఖత్వం ఏంది అని చెప్పని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒక గుండె మీద చేయబెట్టుకొని నేను రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ మొత్తం ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ మీ గుండె మీద చేయబెట్టుకోండి. ఒక్క క్షణం రాత్రిపూట మంచిగా అన్నం తినండి, పండుకోండి, గుండె మీద చేయబెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రజలు ఈ మేనిఫెస్టో నమ్మి మీకు ఓట్లేసింది. 16 నెలలు అయిపోయింది. 5 ఏళ్లలో 16 నెలలు ఇస్ అ బిగ్ టైం. మీరే అన్నారు 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పిండ్రు. మీరు అమలు చేయకపోతే ప్రశ్నించొద్దా అని చెప్పని మేము సూటిగా అడుగుతాను. మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు గుండె మీద చేయబెట్టుకొని మీ ఆత్మసాక్షిగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీకు పరిపాలన చేతనవుతుందా? మీకు పరిపాలన చేయవస్తుందా? మీకు పరిపాలన చేతనవుతుందా? మీకు పరిపాలన చేయవస్తుందా? మీది నిజంగానే ప్రజాపాలన, లేదు పోలీస్ పాలన, లేదు ఇవాళ తెలంగాణలో అనుముల రాజ్యాంగం అమలవుతుందా, లేదు అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి గుండె మీద చేయబెట్టి అని చెప్పని మంత్రులకు, ముఖ్యమంత్రికి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.